హాయ్ అండి. బటర్ చికెన్ కర్రీ డాబా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఒక బౌల్లోకి కేజీ చికెన్ తీసుకొని అందులోకి కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం కప్పు పెరుగు వేసి బాగా ప్రతి ముక్కకు పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కొంచెం బటర్ వేసి ఒక టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 టమాటా ముక్కలు వేసి అది కొంచెం మగ్గిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొంచెం 2 నిమిషాలు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకొని కొంచెం వాటర్ వేసి ఇంకొక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తము వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో బటర్ వేసి ఒక టీ స్పూను కారం వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న మసాలా అంతా వేసి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి మనం ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తం వేసేసి ఇందులోకి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి మూత పెట్టేసి. తర్వాత ఒక కొంచెం క్రీమ్ వేసుకొని కసూరి మేతి కూడా కొంచెం వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే బటర్ చికెన్ మసాలా కర్రీ, టేస్టీగా ఉండే కర్రీ రెడీ అండి. ఇది రోటీలోకైనా, బగారా రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.